రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైన మొదటి రోజుల్లో పోలాండ్ దేశం నుంచి ఒక పడవ బయలుదేరింది. దాంట్లో 300 మంది మహిళలు, 200 మంది చిన్నపిల్లలతో కూడిన ఒక పడవ బయలుదేరింది. ఎందుకనంటే పోలాండ్ దేశం మీద అప్పుడు హిట్లర్ దండయాత్ర చేశాడు. సో అక్కడున్న సైనికులు రక్షణ బాధ్యతగా వాళ్ళను ఎక్కడికైనా వెళ్ళి బతకండి, వేరే దేశానికి వెళ్ళండి, ఎక్కడ ఆశ్రయం దొరికితే అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి అక్కడున్న పోలాండ్ సైనికులు పంపించడం జరిగింది. కెప్టెన్తో ఎక్కడ రేవు కనిపించినా ఆ దేశంలో అడగండి, ఎక్కడ ఆశ్రయం కల్పిస్తే అక్కడ నివసించండి అని చెప్పేసి ఆ షిప్ నడిపించే కెప్టెన్ ఉంటాడు కదా, అతనికి వివరాలు చెప్పేసి పంపించడం జరిగింది. సో అక్కడ బయలుదేరింది పోలాండ్ నుంచి. హిట్లర్కు భయపడి బయలుదేరిన పడవ పోలాండ్ టు ఇరాక్కి వెళ్ళింది. అంటే ఎక్కడ ఓడరేవు కనిపిస్తే అక్కడ అడిగారు. ఇరాక్లో, ఇరాన్లో, ఆఫ్ఘనిస్తాన్లో, ఇంకా మధ్యలో దేశాల్లో మీరు ప్రపంచపటం చూస్తే కనుక తెలుస్తుంది. ఓడరేవు ఎక్కడ కనిపిస్తే, ఎక్కడ ఐలాండ్ కనిపిస్తే, భూమి కనిపిస్తే అక్కడ వాళ్ళు పర్మిషన్ అడిగారు, మేము మీ దేశంలో ఉంటామని చెప్పేసి. కానీ ఎవ్వరూ కూడా పర్మిషన్ ఇవ్వలేరు, వాళ్ళకు ఆశ్రయం కల్పించలేకపోయారు ఏ దేశం వాళ్ళు కూడా. సో అలా బయలుదేరిన పడవ 300 మంది మహిళలు, 200 మంది చిన్నపిల్లలతో బయలుదేరిన పడవ ఎక్కడికి గుజరాత్కి వచ్చింది. మన గుజరాత్, ఇండియాలో, భారతదేశంలో ఉన్న గుజరాత్లో జామ్నగర్ అనే ప్రదేశానికి చేరుకుంది. అక్కడ జామ్నగర్ మహారాజుగా ఉన్నాడు అప్పుడు. ఎవరు? జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్ అని చెప్పేసి. తను ధైర్యం అని కాదు, మన ఇండియా వాళ్ళకు ఉన్న కామన్ థింగే కదా అదిగా. తను ముందుకొచ్చాడు వాళ్ళకు ఆశ్రయం ఇవ్వడానికి. ఆశ్రయం అంటే అలాగే ఇలాగా ఏదో మా దేశంలో ఉండండి అని కాదు, ఏకంగా తన రాజభవనాన్ని ఇచ్చేశాడు. 500 మందికి తన రాజభవనం ఇచ్చేశాడు. అండ్ అక్కడున్న పిల్లలు ఎవరికైతే చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో, అంటే మ్యాక్సిమం అందరికీ కూడా అప్పుడున్న సైనిక స్కూల్లో, భారతదేశానికి సంబంధించి ఆ జామ్నగర్ ఏరియాలో, దాంట్లో చదువుకోమని కూడా వాళ్ళకు చదువు కూడా చెప్పించాడు. సో వాళ్ళు ఇక్కడ 9 సంవత్సరాల పాటు ఉన్నారు ఆశ్రయం. యుద్ధం సో ఇక్కడ 9 సంవత్సరాలు వాళ్ళు ఆశ్రయం పొందారు. యుద్ధం ఎక్కడిదక్కడ ముగిసిన తర్వాత వాళ్ళ దేశానికి వెళ్ళిపోయారు. వాళ్ళ దేశానికైతే వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఉండి అప్పుడు వచ్చిన పిల్లల్లో ఒక అతను ఆ తర్వాత పోలాండ్కు ప్రధాని అయ్యాడు. అంటే ఆశ్రయం కోసం వచ్చిన ఒక వ్యక్తి, భారతదేశంలో సైనిక స్కూల్లో చదివి నా వ్యక్తి పోలాండ్కు ప్రధాని అయ్యారు. సో అతను ఎవరు మీరు కింద కామెంట్ చేయండి తెలుసుకొని. అన్నీ నేనే చెప్తే బాగుండదు కదా, మీరు కూడా తెలుసుకోండి మీ సొంతంగా. అండ్ అయితే ఇప్పుడు పోలాండ్ దేశానికి వస్తే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, జామ్ సాహెబ్ దిగ్విజయ్ సింగ్ అని చెప్పేసి. ఈ వీడియో చూస్తున్నాను, నాకు కూడా తెలుసుకునేంతవరకు తెలియలేదు వారం క్రితం వరకు అతను ఎవరని. సో కానీ పోలాండ్ వాళ్ళు మాత్రం అతన్ని మర్చిపోలేదు. పోలాండ్ దేశంలో ఉన్న చాలా వీధులకు, రోడ్లకు అతని పేరు పెట్టారు. అండ్ అతని విగ్రహాలు పెట్టారు. అతను ఒక దేవునిలాగా, అండ్ భారతదేశం అంటే ఒక డివైన్ థింగ్ లాగా, ఒక గొప్ప ప్లేస్ లాగా వాళ్ళు భావిస్తారు. ఈవెన్ మన దేశం వాళ్ళకు కూడా తెలియదు ఆ మహారాజు గురించి. అంటే వాళ్ళంతా కృతజ్ఞతా భావంతో ఉన్నారు మన భారతదేశం పట్ల కానీ, దిగ్విజయ్ సింగ్ గారి పట్ల కానీ. సో ఇజ్రాయిల్ కూడా మన దేశం పైన ఇలాంటి ప్రేమే చూపిస్తుంది. అప్పుడు ఇజ్రాయిల్ కూడా యుద్ధం జరిగినప్పుడు మన దేశం వాళ్ళు ఆశ్రయం కల్పించారు. సో ఇప్పటికీ మనకు ఒక నమ్మిన బంటులాగా, మనకు ఒక విశ్వాస పాత్రుడిగా ఉంటుంది ఏది? ఇజ్రాయిల్. కానీ పోలాండ్ దేశం గురించి ఈ విషయం చాలామందికి తెలియదని అనుకుంటా. పోలాండ్లో చదువుకునే విద్యార్థులను కూడా అక్కడ ఉన్న వాళ్ళు, మీకు దిగ్విజయ్ సింగ్ తెలుసా, మా దేశం వాళ్ళని కాపాడాడని అని చెప్పేసి అడిగితే, అంటే మన వాళ్ళు చదువుకోనికి వెళ్తారు కదా, మన వాళ్ళు ఏమంటారు, మొహం తెల్లబెట్టడం అలా చేస్తా, ఊజ్ దట్ అన్నట్టుగా చూస్తారట. అంటే మన వాళ్ళకి చాలామందికి తెలియదు దిగ్విజయ్ సింగ్ అనే పర్సన్ గురించి, అనే మహారాజు గురించి. కానీ వాళ్ళు ఆశ్రయం పొందారు కాబట్టి వాళ్ళకి తెలుసు. సో ఇప్పటికీ కొంతమంది ఇక్కడ మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, 9 సంవత్సరాల తర్వాత ఆశ్రయం ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు, అప్పుడప్పుడు వాళ్ళని చూడడానికి పూర్వీకులు వస్తుంటారు. ఇక్కడున్న పూర్వీకులను చూడడానికి అక్కడున్న జనరేషన్ వాళ్ళు, ఇప్పుడున్న వాళ్ళు వస్తుంటారట గుజరాత్ ఏరియాకు, జామ్నగర్కు. సో ఇది మన ఇండియన్స్ యొక్క గొప్పతనం. ఇలాంటిది ఇంకా మీకు ఏదైనా స్టోరీ తెలుసుంటే నాకు కింద కామెంట్లో హింట్ ఇవ్వండి. నేను పూర్తి వివరాలు తెలుసుకొని ఇలాంటి వీడియో